మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నా ఎదురుకుంటా చెప్పులు వేసుకొని తిరగడానికి భయపడేవాడు ఇప్పుడు నా ముఖం మీద బీడి పొగ వదులుతావు అనమాట. బీడి పొగ పడట్లేదు అనుకుంటారు పాపం, రేపు సీరియట్లు కాదు. మనసులు మారాలి కదండి. రేపో మాపం మన గామం దత్తత గామం అయిపోద్ది. బ్యాంకుల రుణాలు వచ్చేస్తాయి. అప్పుడు మన ఇద్దరు లెవెల్ ఒకటే కదండి. ఎలాగవుద్దో చూద్దాంరా. ఎలాగవడం ఏంటండి, అన్ని పూర్తి అయిపోయాయి. కలెక్టర్ గారు సంతకం పెట్టడం ఒక్కటే మిగిలింది. ఎలా పెడతాడో చూస్తాను. కొంపదీసి పెనుకని దొంగతనం చేస్తారండి. వాడి చెవిలో పువ్వు నేను పెడదాం అనుకుంటే నా చెవిలోనే కాయ పెట్టాడే. మీరు ఇలాగే ఉంటే రేపు మీ నెత్తిన చెట్టు పీకి పెట్టినా పెట్టేస్తాడు. ఇక లాభం లేదు, వాడికి ఆర్తం ఇవ్వాల్సిందే. అగ్గిపోలేదుగో వీడా ఆ ముద్దు కృష్ణ దశరథరామయ్య కొడుకు కాదంట. వీడికి 10,000. అలాగే. ఎందుకురా ఊరికే తొందరపడిపోతారు? ఇది గవర్నమెంట్ వాళ్ళతో పని. ఇయ్యాలో రేపు కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి కాగితాలు వస్తాయి. అవి రాగానే మీరు అడిగినవన్నీ జరిగిపోతాయి. మీరు వెళ్ళండి. ఓసారి ఇలా వస్తావా? అన్నయ్య, మన ఊరిని దత్తత గ్రామం చేయరంట. ఎవడరా? ఎవడా మాట ఉంది? కలెక్టర్ ఫైల్ మీద సంతకం చేయకుండా తన దగ్గర ఉంచుకున్నాడు. ఇదేంటి సార్ అని అడగపోతే ప్యూన్తో బయటికి గడిచాడు మా ఇద్దరిని. నిన్నటిదాకా ఆ రుణాలు ఇస్తాం ఈ రుణాలు ఇస్తాం ఎందుకు అసలు చూపించారు? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు ఆపేశారు తెలుసుకో. మీరు పేదోళ్ళంతా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఉన్నట్టుండి మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? స్వార్థం. నాకు ముద్దు కృష్ణ కావాలి. నా కొడుక? నీ కొడుక? ఎలా ఎలా అంటే 25 ఏళ్ళు పెంచితే నీ కొడుకు అయిపోతాడా? నా కోడొచ్చి నీ ఇంట్లో గుడ్డు పెట్టింది, నీ గుడ్డు అయిపోతుందా? 25 ఏళ్ళుగా నా కొడుకు కోసం వెతుకుతున్నా. అయిన వాళ్ళందరూ నేను పోగొట్టుకుని అనాథనయ్యాను. నాకు తలగొరువు పెట్టడానికి నా కొడుకు నాకు కావాలి. తప్పదు, నాకు వేరే గత్యంతరం లేదు. ఊరు బాగు కోరుకున్నవాడు అయితే నా కొడుకు నాకు అప్పగించు. అంతా మీ చేతిలో ఉంది. మీ ఊరిని ప్రజల్ని బాగు చేసుకోవడానికి మీకు ఈరో అవకాశం. మీ ఊరిని ఉత్తమ గ్రామంగా ఎన్నుకొని దత్తత గ్రామంగా నేను మార్చాలంటే మీరు నా కొడుకు నాకు అప్పచెప్పాలి. కలెక్టర్ గారు అన్నిటికీ ఒప్పుకున్నారా అయ్యా? నాకు చక్రాలు పండిస్తారా బాబు? అంతా మీ చేతిలోనే ఉంది బాబు. కలెక్టర్ గారే అన్నారు బాబు. ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ చేసి పెడతానన్నారు. పార్వతమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు దేవుడి ముందు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. అబ్బాయి గారు వచ్చిందిరా? వచ్చేసాను. ఇక మా నాన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. బొడ్డూడని పసిబిడ్డని తీసుకొచ్చి తల్లి తండ్రి అన్ని మీరే అయి పెంచారే. ఇప్పుడు ఎవరినో చూపించి ఆయనే నీ కన్న తండ్రి అంటే వాడు భరించగలడా బావగారు? రండి డాక్టర్ గారు రండి. జాగ్రత్త బాబాయ్, పడకొచ్చేయి. కొంచెం వాటర్ కావాలి. ప్రియా, మంచినీళ్ళు తీసురా. నాన్న, ఆయన ఎవరో తెలుసా? జిల్లా కలెక్టర్ గారు. గుండె జబ్బు మనిషి. మైకం వచ్చి రోడ్డు మీద పడ్డారు పాపం. సమయానికి మీరు చూసి తీసుకురావటం చాలా మంచిదైంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. ఎవరి బిడ్డవో కానీ కన్న బిడ్డలా కాపాడావు బాబు. బాబు బాబు రండి, హాస్పిటల్కి వెళ్దాం. రండి. వద్దు బాబు, అక్కర్లేదు. రండి. అరే పర్వాలేదు, రండి. నాన్న, కలెక్టర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళొస్తా. అమ్మా,
దేవుడు చాలా గొప్పవాడమ్మా. చూసావా తండ్రి కొడుకుని ఎలా కలిపేశాడు? ఆ? అదేనమ్మా రక్త సంబంధం అంటే. అమ్మా రత్న, ఎంతైనా కన్న తండ్రినమ్మా పెంచినోడు. ఆ? పిన్ని నాన్నెక్కడా? ఊరందరి సమస్యలకి తీర్పులు చెప్పే మీ నాన్న తన సమస్యకి తీర్పు ఏమిటో తెలియక బాధపడుతున్నారు బాబు. సమస్య ఏమిటిది? అది చెప్పు నాన్న. పక్క వాళ్ళ చెట్టు నుంచి ఒక కొబ్బరికాయ మన దొడ్లో పడింది. ముందు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. అబ్బాయి గారు వచ్చింది కూడా వచ్చేసాను. ఇక మా నాన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. బొడ్డూడని పసిబిడ్డని తీసుకొచ్చి తల్లి తండ్రి అన్నీ మీరే అయి పెంచారే. ఇప్పుడు ఎవరినో చూపించి ఆయనే నీ కన్న తండ్రి అంటే వాడు భరించగలడా బావగారు? రండి డాక్టర్ గారు రండి. జాగ్రత్త బాబాయ్ పడకొచ్చేయి. కొంచెం వాటర్ కావాలి. ప్రియా మంచినీళ్ళు తీసురా. నాన్న ఆయన ఎవరో తెలుసా? జిల్లా కలెక్టర్ గారు. గుండె జబ్బు మనిషి. మైకం వచ్చి రోడ్డు మీద పడ్డారు పాపం. సమయానికి మీరు చూసి తీసుకురావటం చాలా మంచిదైంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. ఎవరి బిడ్డవో కానీ కన్న బిడ్డలా కాపాడావు బాబు. బాబు బాబు రండి హాస్పిటల్కి వెళ్ళొద్దాం రండి. వద్దు బాబు, అక్కర్లేదు. రండి. అరే పర్వాలేదు రండి. నాన్న కలెక్టర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళొస్తా. అమ్మా దేవుడు చాలా గొప్పవాడమ్మా. చూసావా తండ్రి కొడుకుని ఎలా కలిపేశాడు? ఆ? అదేనమ్మా రక్త సంబంధం అంటే. అమ్మా రత్న, ఎంతైనా కన్న తండ్రినమ్మా పెంచినోడు. ఆ? పిన్ని నాన్నెక్కడా? ఊరందరి సమస్యలకి తీర్పులు చెప్పే మీ నాన్న తన సమస్యకి తీర్పు ఏమిటో తెలియక బాధపడుతున్నారు బాబు. సమస్య ఏమిటిది? అది చెప్పు నాన్న. పక్క వాళ్ళ చెట్టు నుంచి ఒక కొబ్బరికాయ మన దొడ్లో పడింది. వాళ్ళు ఇచ్చేయమంటున్నారు. ఓ ఇంతేనా? ఇచ్చేయచ్చుగా. అదే ఎలా ఇవ్వాలా అని. ఎలా ఏంటి నాన్న? అవును పక్కింటి వాళ్ళ కొబ్బరి చెట్టు చచ్చిపోయి చాలా రోజులైంది కదా. ఆ చెట్టుగా వచ్చి మందొడ్లో ఎప్పుడు పడింది? 25 ఏళ్ల క్రితం. 25 ఏళ్ల క్రితమా? అవును, మన దొడ్లో పడ్డ ఆ కాయి నువ్వే. ఆ చెట్టు మొన్న నువ్వు తల కొరివి పెట్టిన ఆ తల్లి. ఆ చెట్టుకి హక్కుదారుడు ఈ రోజు నువ్వు కాపాడిన కలెక్టర్ గారు. వచ్చేసావు బాబు. వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకో. కలెక్టర్ గారు నువ్వు నాతో రా బాబు. రా బాబు. ఏంటి దత్తత గ్రామం చేయడానికి కలెక్టర్ ఒప్పుకున్నాడా? 40 ఏళ్ల నా రాజకీయ చరిత్రను 4 సంవత్సరాలు పలుకుబడితో సమాధి చేశాడు. ఉన్న ఒక్క అస్త్రం ఆ కలెక్టర్ అనుకుంటే వాడిని కూడా వాడి వైపే లాక్కున్నాడు. వీళ్ళని ఇలాగే వదిలిస్తే నేను కట్టుకున్న పునాదులే నాకు సమాధులుగా మారుతాయి. రేయ్, కలెక్టర్ కొడుకుగా ముద్దు కృష్ణ ప్రాణాలతో ఈ ఊర్లో అడుగు పెట్టడానికే వీల్లేదురా. మా ఊరి మీద మీరు చూపిస్తున్న శ్రద్ధకి చాలా థ్యాంక్స్ కలెక్టర్ గారు. నీకు నేను కలెక్టర్ ఏంటి బాబు?
నాన్న అని పిలు. కనిపించిన ప్రతి ఆడదాన్ని అమ్మ అని పిలవచ్చండి, కానీ మగాళ్ళందరినీ నాన్న అని పిలవలేం కదండి. ఒక్కరిని పిలవగలం. ఆ ఒక్కడిని నేనే బాబు. ఎవరా దారి కట్టంగా మొదలుపెట్టింది? నువ్వే కాదురా, ఆ యముడు వచ్చినా సరే నేను బతికొండగా నా కొడుకు మీద ఏగ వాళ్ళని ఇంకా నీ కొడుకేంట్రా? వాడు కలెక్టర్ కొడుకని ఊరందరికీ తెలిసిపోయింది. ఏయ్! నా రక్తాన్ని పంచుకున్నాడు పుట్టకపోయినా ఆళ్ళలో ఉన్న ప్రతి రక్త బొట్టు నేను పెంచానురా. నేను బతికి ఉన్నంత వరకు ఆడి ఒంట్లోంచి ఒక్క రక్త బొట్టు కూడా నేల మీద పడినవరా. మీరు తెలివి తప్పి రోడ్డు మీద పడున్నప్పుడు మీ మీద జాలి పుట్టింది. మీరే కలెక్టర్ గారని తెలిసినప్పుడు మీ మీద ఎంతో గౌరవం పుట్టింది. కానీ మీరే నా తండ్రిని తెలిసినప్పుడు మీ మీద అసహ్యం పుట్టింది, మిమ్మల్ని చంపాలంత ద్వేషం పుట్టింది. బాబు, నేను నీ కన్న తండ్రిని. కన్న తండ్రా? అసలు ఆ మాట ఎవరు కనిపెట్టింది? నువ్వు నన్ను కన్నావా? మరి పెంచావా? పోషించావా? అసలు నువ్వేం చేసావు నాకు? నా తల్లికి ఎప్పుడు మొగుడు కావాలో అప్పుడు నువ్వు దొరకలేదు. ఒక కొడుకు ఎప్పుడు తండ్రి అవసరమో అప్పుడు నువ్వు దొరకలేదు. నా కన్న తల్లి నా కళ్ళ ముందే పాతికేళ్ళు తిరిగిన అమ్మా అని పిలవలేని గతి పట్టింది. అంటే నువ్వు నా దగ్గర ఉండటానికి రాలేదన్నమాట. ఉంటాను. ఎందుకో తెలుసా? మా నాన్న చెప్పారు కనుక. మా నాన్న చెప్పారు కనుక. కానీ ఆ పిలుపు ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాదు. నేను నీ కొబ్బరి చెట్టుకాయనే, కానీ పడిందక్కడ, పాతుకున్నదక్కడ, పాతికేళ్ళు చెట్టుగా పెరిగిందక్కడ. ఆ చెట్టు నీ దగ్గరికి రావాలి అంటే దాన్ని నరికి చంపి తెచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. నా బిడ్డని చేయదు. ఇక లాభం లేదురా, వినేసేయండి. ఇది నీ రక్తమేనా? నన్ను ఎవరు వేరు చేయలేరు.
ఇదంతా నేను చేయడానికి కారణం ఓ తండ్రి ఓ కొడుకు. ఈ తండ్రి కొడుకులు మీ ఊరి వాళ్ళు కావటం మీ అందరి అదృష్టం. నా అందరినీ ఒక్కడినే పిలవగలనని చెప్పావు. ఆ ఒక్కడు ఈడే బాబు, ఈడే. కొండ మీద పొద్దు పొడుపు, గుండె మీద ముద్దు పొడుపు ఉండాలి జీవితానికి.